జగిత్యాల మున్సిపాలిటీలో డీజిల్ కుంభకోణం బట్టబయలైంది. తీగలాగితే డొంకంతా కదిలింది. ఇంతకీ ఆ డీజిల్ స్కామ్ ఏంటి? ఆ దొంగలెవరు? సాక్షి టీవీ గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. ఫ్రీగా వస్తే ఫినాయిల్ తాగే రకమని కొందరు గురించి మనం అనుకుంటుంటాం. కానీ ఫ్రీగా వస్తే డీజిల్ కూడా తాగేస్తాం అంటున్నారు జగిత్యాల మున్సిపల్ సిబ్బంది. మొత్తంగా ఇక్కడ ట్రాక్టర్లు, ఆటోలు చెత్త సేకరించాల్సిన సమయంలో ఆగిపోవడంతో ఈ కుంభకోణం బయటకు వచ్చింది. అసలు ఇక్కడ ఏం జరుగుతుందో నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఒకసారి నాతో రండి. జగిత్యాలలో ఆది నుంచి ఒకే ఒక్క పెట్రోల్ బంకులో డీజిల్ కొట్టించడం ఓ ఆనవాయితీగా మారింది. సదరు బంక్ ఓనర్ గతంలో మున్సిపల్ చైర్మన్ గా పనిచేసిన వాడు కావడంతో అంతా అతని ఇష్టారాజ్యంగా నడుస్తోంది. మున్సిపల్ ఖాతాలో డీజిల్ కొట్టించుకునే వాహనాలకు నంబర్ ప్లేట్స్ లేకున్నా బంక్ యజమాని ఎలా డీజిల్ కొడతాడన్నది మొదటి ప్రశ్న. ఇదిగో అందుకు ఈ బిల్లులే సాక్ష్యం. ఎక్కడా వాహనాల నెంబర్స్ మెన్షన్ చేయరు. లాగ్ బుక్ లో సమయానికి ఎంట్రీ ఉండదు. ఎవరైనా అడిగితే అంతా ఆన్లైన్ అని చెప్పడం ఓ అలవాటుగా మార్చుకున్నారు. పైగా కొందరు మాజీ పాలకవర్గ సభ్యులు, చైర్మన్స్ తో సహా తమ వాహనాలకు ఎక్కడికెళ్లినా దర్జాగా మున్సిపల్ ఖాతాలో డీజిల్ నింపుకుని వెళతారనే బలమైన ప్రచారం ఇప్పుడు జగిత్యాల్లో జరుగుతోంది. జగిత్యాలలో చెత్త సేకరణ వాహనాలన్నీ ఎక్కడికక్కడ ఆగిపోవడంతో ఈ డీజిల్ కుంభకోణంపై సాక్షి టీవీ దృష్టి పెట్టింది. మున్సిపల్ కమిషనర్ స్పందన తెలుసుకుందామని వెళితే ఆమె మీడియా ప్రతినిధులతో కనీసం మర్యాద లేకుండా వ్యవహరించిన శైలి చూడండి ఎలా ఉందో. రోజుకి 35 నిమిషాల నుంచి 2.5 గంటలు ఎక్స్ప్లెనేషన్లు చేయకండి. మీరు ఏం చేయాలో చేయాలి. మీరు ఎందుకంత ఫ్రస్ట్రేట్ అవుతున్నారు? రెస్పాన్సిబుల్ ఉండదా? ఫ్రస్ట్రేషన్ ముచ్చట కాదండి. కమిషనర్ కి పలానా విషయం జరిగిందా లేదా అన్నది కనుక్కోవాల్సిన బేసిక్ ఉంటుందా లేదా? ఇక సాధారణ ప్రజలతో ఆమె రోజు ఎలా వ్యవహరిస్తుందో మీరే అర్థం చేసుకోవచ్చు. ఎవరితో ఎలా మాట్లాడాలి, ప్రజలకు ఎలా సేవలందించాలనే కనీస విచక్షణ, ఇంగిత జ్ఞానం లేని అధికారులు ఉన్నత స్థానాల్లో ఉండడం, తిష్ట వేసుకుని కూర్చున్న కొందరు అధికారులు ఆడిందాటగా మారడంతో బయట చెత్త కంపును మించి మున్సిపాలిటీలో అవినీతి కంపు కొడుతోంది. ఉన్నతాధికారులు మున్సిపల్ వైపే చూడడం మానేశారు. ఇక ఏసీబీ సోదాలు, విజిలెన్స్ ఎంక్వైరీలు జగిత్యాల మున్సిపాలిటీది రాష్ట్రంలోనే నెంబర్ 1 స్థానం. అందుకే జగిత్యాల ప్రజానీకం ఏమంటున్నారో ఓసారి మీరే చూడండి. జగిత్యాల మున్సిపాలిటీ అంటేనే తెలంగాణ రాష్ట్రంలోనే అతిపెద్ద కుంభకోణం మున్సిపాలిటీగా పేరుగాంచింది. ఎందుకొరకంటే ఈరోజు జగిత్యాల 5 ఏళ్లలో 20 మంది కమిషనర్లు బదిలైనరు, ఏసీబీ రైడ్లు అయినాయి. మరి ఇంత జరుగుతున్నా కూడా ఇక్కడున్న ప్రజాప్రతినిధులు ఎందుకు పట్టించుకుంటలేరు? జగిత్యాల మున్సిపాలిటీలో మార్చి నెలలో చూసినట్లయితే మరి 16 లక్షల చిల్లర డీజిల్ బిల్ వచ్చింది. మరి ఆటోలు రిపేర్ అయ్యి ఒకదికి మూలన పడి ఉన్నాయి. ఈ బిల్లు ఎడికెళ్ళి వస్తుందో అర్థమైతలేదు. ఎవరు బండ్లలో వస్తున్నారు? జగిత్యాల మున్సిపల్ డీజిల్ కుంభకోణంపై మాట్లాడిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఎన్నటికీ క్యూర్ కాని ఓ క్యాన్సర్ సోకిన పేషెంట్ల జగిత్యాల బల్దియాను అభివర్ణించారంటే ఇంకెవరో ఏదో చెప్పాల్సిన పనేముంది. డీజిల్ కుంభకోణంపై సీరియస్ యాక్షన్ తీసుకోవాల్సిన అధికారులను ఉద్దేశించినట్టు చెప్పారు ఎమ్మెల్యే సంజయ్. అది ఏ స్థాయికి పోయిండే అంటే, నేను మొదటిసారి శాసనసభ్యులు గెలిచినప్పుడు చెప్పిన, ఇది ఒక క్యాన్సర్ రోగం ముదిరితే దాన్ని నయం చేయడం ఎంత కష్టమో జగిత్యాల మున్సిపాలిటీని నయం చేయడం అంత కష్టమే. సమర్థిస్తలేను. ఏదైనా జరిగితే ఖచ్చితంగా దాని మీద చర్య తీసుకోవాలని చెప్పిన కమిషనర్ మేడం కొత్తగా వచ్చింది. షీఈస్ లుకింగ్ ఇంటూ ఇట్. ఆల్రెడీ నా దృష్టికి వచ్చింది. ప్రతి నెల 9 లక్షల రూపాయల డీజిల్ బిల్లు వస్తే ఈసారి ఏకంగా 16 లక్షలు ఎలా వచ్చిందో అధికారుల వద్ద సమాధానం లేదు గాని ఆవేశానికి మాత్రం తక్కువ లేదు. ఇలా ఏడాదికి కోట్ల రూపాయలు ఒక్క డీజిల్ పేరిటనే బిల్లులు లేపేస్తున్నారంటే ఇక పండ్లు, వ్యాపార, వాణిజ్య స్థలాల అనుమతులు, ఇతరత్రా అంశాల్లో జగిత్యాల మున్సిపల్ సిబ్బంది ఎలా వ్యవహరిస్తారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మొత్తంగా ఆ బిల్లులలో పెద్ద స్కామ్ జరిగినట్టుగా ఇప్పుడు ఒక చర్చకు తెరలేసింది. అయితే దీనికి సమాధానం చెప్పాల్సిన అధికారులు జవాబుదారీగా నిలవకుండా ఎదురు తిరగబడుతుండడం మనకు జగిత్యాల్లో కనిపిస్తుంది.